హాయ్ అండి. అందరిది హౌస్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను. ఈరోజు మార్నింగ్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశాను. పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకునే ప్రోగ్రామ్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నాననమాట. ఇంకా ఫస్ట్ ఇంకా క్లాత్స్ ఎక్కువగా ఉంటే వాష్ చేసేంత ఇంకో ఓపిక లేక క్లీనింగ్‌తోనే సరిపోతుందని చెప్పేసి క్లాత్స్ అయితే ఇంక నేను మిషన్‌కేసేసాను. మిషన్‌కేసేసి ఇంకా ఆహ్, బెడ్లెత్తటంతో ఇంకా పననేది స్టార్ట్ అయిందండి. వామ్మో! హౌస్ క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదుగా. చిన్న ఇల్లుంటేనే బెటర్ అనిపిస్తది. ఇలాంటి టైంలో పెద్దిల్లున్నోళ్ళు ఎలా చేసుకుంటున్నారో ఏంటో గాని. ఇంకా మొత్తం బూజులు దులుపుకొని, ఫ్యాన్‌లు అవి క్లీన్ చేసుకొని, చాలా వర్క్ అయిపోయిందండి. అస్సల ఇంకా ఫుల్ టయర్డ్‌గా అనిపిస్తుంది. అంతా తుడుచుకొని ఫుల్ డస్ట్ పట్టేయటం వల్ల మాకు పక్కన కొంచెం వర్క్ జరుగుతుంటే అది ఇంకా బాగా డస్టొచ్చేసి ఫుల్ డస్ట్ పట్టేసున్నాయండి. టోటల్ క్లీనింగే సరిపోయింది. క్లాత్స్ పైన ఆరబెట్టడానికి తీసుకెళ్ళాను. వెదర్ అయితే భలే కూల్‌గా ఉందండి. పైన చాలా బాగా అనిపిచ్చింది. ఇక ఈ కబోర్డ్స్ క్లీన్ చేయాలంటే ఫుల్ హెడేక్. చిన్న చిన్నవన్నీ మా వాళ్ళు ఆ కబోర్డ్స్‌లో పెట్టి అంటే పెద్ద థింగ్స్ అయితే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు కదా! చిన్న చిన్నవి తీసి క్లీన్ చేయటం, లోపల డస్ట్ తుడవటం అనేది అది చాలా పెద్ద పనిలాగా అనిపిస్తదనమాట. ఎక్కువ పననిపిస్తదది. ఇలా ఈజీగా పెద్ద పెద్దయి ఉంటే ఈజీగా అయిపోతుంది. సో, కబోర్డ్‌లు ఎక్కువున్నోళ్ళైతే ఇంకా ఇబ్బంది పడతారనమాట. తక్కువుంటేనే బెటరు ఈ సిట్యుయేషన్‌లో. సో, ఇక్కడ క్లీనింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుందండి. మా వాడు మొత్తం పేపర్స్‌తో గన్ అంటాడు. గన్ తయారు చేయటం అంటే పేపర్‌తో డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్‌లన్నీ తయారు చేసేసి ఆ పైన పెట్టేస్తాడనమాట. అవన్నీ ఈరోజు ఇంకా కింద పడేసి మొత్తం క్లీనింగ్ ఇక్కడ ఎక్కువ టైం తీసుకుందండి క్లీనింగ్‌కి. ఫుల్ ఒక్కొక్క చిన్న చిన్న కబోర్డు, చిన్న చిన్న టాయ్స్ అన్నీ తీసి తుడిచేది చాలా బర్డెన్ అనిపిచ్చింది. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day.
dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude, I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, the stars and the moon teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ఇక అయితే డస్ట్‌లంతా బూజులు దులపడం అంతా కంప్లీట్ అయింది. ఇక మొత్తం అంతా తుడిచేసుకొని మాప్ పెట్టేసుకుంటే ఇంకా ఈ పనైతే కంప్లీట్ అయినట్టండి. అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటదనమాట. సో, ఇంక ఈ పని ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాను. తుడిచేసిన తర్వాత ఇంక మాప్ చేసేసి, ఆ చైర్స్ ఫుల్ అంతా డస్ట్ అయిపోయిందనమాట. ఆ చైర్స్ కూడా మొత్తం ఇంకా వాటర్‌తో అవి క్లీన్ చేసేసానండి. ఫుల్ ఇంకా ఈరోజు మొత్తం అన్నీ కూడా బూజులు దులిపి క్లీన్ చేయటమే సరిపోయింది. ఇంకా బయట కూడా నేను డస్ట్ అంతా అది బూజులవి దులిపేసాననమాట. సో, అందుకని ఇంకా బయట కూడా తుడిచేసి ఇంకా స్వీప్ చేసేసాను. కంప్లీట్ ఇంట్లోని, బయట కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఫుల్ ఇంకా టయర్డ్. సో, ఇంకా పూజకైతే ఇంకా సామాన్లు కొన్ని కొని తెచ్చుకోవాలి. అందరిది కూడా క్లీనింగ్ అయిపోయి మంచిగా పూజ అది సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలానే ఇంకా పూజకి కూడానా ఎలా చేసుకోవాలి అంటే చిన్న చిన్న టిప్స్‌తో అనేది వీడియో చేస్తానండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.